అమర ప్రభువు. తర్వాతి మాట ఇప్పుడు మనం చదివేటప్పుడు శ్లోకంలో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, పద్మనాభం తర్వాత సురేశం ఉంది. సురులకు ఈశ్వరుడు, అదే అమరులకు ప్రభు, అమర ప్రభు. ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి. ఇక్కడ ఆ ఔచిత్యం అంటే ఇలా ఉంటుంది, ఒక నామం తర్వాత ఒక నామం కూర్పులో ఉన్న ఔచిత్యం. అమరులకు ప్రభు అంటే సృష్టికి కారణమైన వాడు అని పద్మనాభ దగ్గర చెప్తూ, అమరులకు ప్రభు అయినటువంటి వాడు అంటే దేవతలకు ప్రభు అంటే దేవతలు లేకపోతే జగత్తు లేదు. కొంతమంది ఇందరు దేవతలు మా మతంలో లేరన్నారు. మూర్ఖ, మీ మతం మా మతం కాదు, అంతమంది దేవతలు విశ్వంలో ఉన్నారు, వాటిని హిందువులు తెలుసుకున్నారు అంతే. ఇక్కడ దేవతలు ఉన్నారు విశ్వంలో, వాళ్ళు అమరులు, వాళ్ళకి నాశరహితులు. వాళ్ళు ఎందుకు నాశరహితులు? ఈ సృష్టి అయిపోయినా మళ్ళీ సృష్టిలో మళ్ళీ వాళ్ళే వస్తున్నారు. ఈ సృష్టిలో ఈ దేవతలు వ్యక్తమయ్యి మళ్ళీ సృష్టి అంతమును అంతర్లీనమై భగవంతుడు మళ్ళీ సృష్టి అంతా వస్తున్నారు కనుక వాళ్ళు అమరుల కిందే చెప్పుకోవాలి. ఇక్కడ అమరులు, ఈ అమరులకు ప్రభు అయినటువంటి వాడు. ఎందుకంటే విశ్వశక్తులను కొన్ని ఉంటాయి, విశ్వ నిర్వాహక శక్తులు, ఇవి ఎప్పుడూ నశించవు. విశ్వంలో జీవులు శరీరాలు మార్చిపోతూ ఉంటారు కానీ విశ్వాన్ని నిర్వహించే శక్తులు పోవు, అందుకే వాటిని అమరులు అన్నారు. ఇక్కడ ఆ అమరులకి అధికారి ఈయన. అంటే దేవతలు కూడా వాళ్ళ ఇష్టానుసారం నడవడానికి లేదు, దేవతలు కూడా ఈయన శాసనాన్ని అనుసరించుతూనే వెళుతూ ఉంటారు. కానీ దేవతలను కూడా నియమించే పరమాత్మ ఎవడో అతడు అమర ప్రభు. ఇప్పుడు హృషీకేశ, పద్మనాభ, అమర ప్రభు మూడింటికున్న అనుబంధం మనం చూస్తున్నాం. ఇంకొకటి మనలో హృషీకేశ అంటే మన వైపు చూద్దాం. ఇంద్రియములకు నియామకుడు ఎక్కడున్నాడు? పద్మనాభుడు. ఉండేం చేస్తున్నాడు? ఇంద్రియ శక్తుల్ని నియమిస్తున్నాడు ఆయన. ఇంద్రియ శక్తులకు దేవతలని పేర్లు. కొంచెం యోగశాస్త్రంతో పరిచయం ఉన్నా, ఉపాసనా శాస్త్రంతో పరిచయం ఉన్నా, కంటికి సూర్యుడు అధిదేవత, చేతికి ఇంద్రుడు అధిదేవత, చెవులకు దిగ్దేవతలు అధిదేవత, నాసికకి వాయువు అధిదేవత, నాలిక మీద తడికి వరుణుడు అధిదేవత, వాక్కుకి అగ్ని అధిదేవత. అంటే ఆపాదమస్తకము దేవతాశక్తులు చెప్పారు. అంటే మనం ఇదివరకు చేసుకునే పుణ్య విశేషం చేత ఆ దేవతాశక్తి ఆ ఇంద్రియంలో ఉంచబడుతుంది. మళ్ళీ తవకలు ఏవని ఉంటే కర్మఫలంగా దేవతాశక్తి విత్తుడు అవుతుంది, అప్పుడు ఇంద్రియం పనిచేయదు. అంటే మనకు కనబడుతున్న ఇంద్రియాల యందున్న శక్తులను ఏమంటారు? దేవతలు అంటారు. కనుక హృషీక ఈశుడు ఇంద్రియములకు అధిపతి అయిన వాడు పద్మనాభుడై ఉంటూ ఇంద్రియాలకున్న దేవశక్తులకు ప్రభువుగా ఉన్నాడు కనుక హృషీకేశక పద్మనాభ అమర ప్రభువును ఔచిత్యం చూపిస్తున్నాడండి అన్నారు. ఇక్కడ పద్మనాభో మరప్రభు కనుక దేవతలను నియమించువాడు అనే మాటకి య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాహ అని ఋగ్వేద మంత్రం మనకు చెప్తోంది. ఆయనే బలమునిచ్చువాడు, ఆత్మనిచ్చువాడు, అందుకే సమస్త దేవతలు ఆయన ఉపాసన చేస్తున్నారు అన్నారు. అటువంటి వాడు విశ్వం నడపడానికి ఎన్ని దేవతాకృతులు ధరించాడో. అందుకే విష్ణు సహస్రం గొప్పతనం ఏంటంటే వేదమునందు చెప్పబడుతున్న సర్వదేవతలు విష్ణు సహస్రంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇందులో ఉన్నవాళ్లే దేవతలు, మిగిలిన ఎవరు కారు. ప్రతి దేవతానామం ఇందులో ఉన్నది. అంటే అర్థం ఏంటి? ప్రతి దేవత విష్ణుశక్తి విశేషమే. కానీ ఏ దేవతానామం పలికినా విష్ణుపరంగానే అన్వయింపబడుతుంది. అంటే ఒకే పరమాత్మ వైపు అన్వయింపబడుతున్నాయి. అందుకే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్పడానికి అది కారణం. ఎందుకంటే ఒకడి మీద బాగా ప్రేమ పెరిగిపోతే షేక్ హ్యాండ్ ఇస్తారు, ఇంకోటి వచ్చి కాళ్ళకి దండం పెడతాడు. ఇక్కడ వీడి కాలి మీద ప్రేమ కాదు, చెయ్యి మీద ప్రేమ కాదు, వాడి మీద ప్రేమని అర్థం. కానీ ఆ ప్రేమకు అర్థం ఏంటంటే చేతిని పట్టుకుంటే ఆ ప్రేమను తెలియజేస్తున్నాడు, కాళ్ళకి దండం పెట్టినా ప్రేమను తెలియజేస్తున్నాడు. కనుక దేనికిచ్చినా వాడికే చేరుతుంది. కనుక దేవతలందరూ పరమాత్మకి ఇంద్రియ స్థానములే గనక ఏ దేవతకు నమస్కారం చేసినా ఆయనకి వెళుతుందయ్యా అని అద్భుతమైన భావం. అందుకే అమరప్రభు అన్నప్పుడు కొందరి దేవతల గురించి తర్వాత చెప్తున్నాడు. ఆ దేవతలను భగవానుడుగానే చెప్పవచ్చు. ఇది ఆ దేవతాపరంగా ఒక అర్థం ఉంటుంది, పరమాత్మ పరంగా అదే నామం వ్యవహరింపబడుతుంది. అవి వరుసగా నామాలు విశ్వకర్మ, మనుహు, త్వష్ట.